నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. వెంకటేశ్వర టెక్స్టోరియం, రాజావీధి, వెంకటగిరి. ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి అన్ని వెరైటీలపై హోల్సేల్ ధరలకే 1+1 ఆఫర్స్ లభించును. ప్రతి 3,000 రూపాయల కొనుగోలుపై ఒక క్యాటలాగ్ శారీ ఉచితం. ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక ఫ్యాన్సీ చీర ఉచితం. 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బెనారస్ ఫ్యాన్సీ పట్టు చీర ఉచితం. మా వద్ద ఆల్ క్యాటలాగ్ బెనారస్ ఫ్యాన్సీ డిజైనర్ వర్క్ శారీస్, లెహెంగాస్, రామాంగో, కాటన్ శారీస్, ఇంకా మరెన్నో అద్భుతమైన మోడల్స్, డిజైన్స్ తో మీ ముందుకొచ్చింది మీ వెంకటేశ్వర. ఇంకెందుకు ఆలస్యం, రండి. ఈ పండుగల వేడుకలను మీ వెంకటేశ్వరతో జరుపుకోండి. ఇంటింటా సంబరం మన వెంకటేశ్వరకే సాధ్యం. వెంకటగిరి అంటేనే వెంకటేశ్వర, వెంకటేశ్వర అంటేనే వెరైటీస్. వెంకటేశ్వర టెక్స్టోరియం, రాజావీధి, వెంకటగిరి. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని విశ్వోదయ కళాశాల ప్రాంగణంలో శ్రీ కోదండరామయ్య 10వ వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని DCMS చైర్మన్ మరియు GNR సర్వీస్ ట్రస్ట్ అధినేత గంగోటి నాగేశ్వరరావు మరియు శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున క్రీడాకారులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ తోట రామచంద్రయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తిరుపతి పార్లమెంట్ కార్యదర్శి మగ్గం చంద్రయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మాజీ మండల ప్రెసిడెంట్ మంగ ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. తొలగ పార్టీ TMS అధ్యక్షులు కొట్టి హేమంత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సామల లక్ష్మీపతి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ట్రేడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దయచేసి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాం. అతిథులందరినీ జ్యోతి ప్రజ్వలన సార్ దగ్గరికి ఓకేనా? మీరు వెనక్కున్నారు సార్, అందుకని కనపడలేదు. గణపతయే నమః. వెంకటేశ్వర స్వామి పటం చేనేత మగ్గం మీద తయారు చేసినటువంటి చిత్రపటాన్ని GNR గారు రవినాయుడు గారికి, గంగాధరం గారు కూడా కలిసి చిత్రపటాన్ని బహుకరిస్తున్నారు. మన వెంకటగిరి ప్రత్యేకమైనటువంటి ఆ చిత్రపటం ఒక AMC చైర్మన్ శ్రీ విశ్వనాథం గారు రవినాయుడు గారిని సత్కరిస్తున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అసోసియేషన్ వాళ్ళు రవినాయుడు గారిని సత్కరిస్తారు. వెల్కమ్ సాంగ్ బై ఉపకరిస్తున్నారు. శంకర్ గారు చాలా మంది ప్రముఖులకి తన పెన్సిల్ చిత్రాలను అందించినాడు గతంలో కూడా. ఇప్పుడు రవినాయుడు గారికి వెంకటగిరిలో 2 మెమరీస్, ఒకటి చేనేత, రెండోది శంకర్ ఇచ్చేటువంటి పెన్సిల్ చిత్రపటం.
విశ్వనాథం గారు, గంగాధరం గారు సత్కరిస్తున్నారు. దయచేసి ఆశీనులు కండి సార్. గురించి ఈసారి మళ్ళా చెప్పండి సరిగా సరే. సరే తమ రఘునాయుడు గారు వస్తున్నారంటే మాకు పిల్లల్ని ఏర్పాటు చేసి వాళ్ళ డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఇద్దరు డాన్స్ మాస్టర్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ముఖ్యంగా, ఎందుకంటే అసలు పండగ సమయంలో రిస్క్ తీసుకొని వాళ్ళని చక్కగా అలంకరించి వాళ్ళ పర్ఫార్మెన్స్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళ పేరెంట్స్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం జీఎన్ఆర్ ట్రస్ట్ తరఫున. సార్ పాపను కొంచెం చైర్మన్ శ్రీ రమణయ్య గారు మన వెంకటగిరికి రావడం నిజంగా మన అదృష్టం. రాత్రి మా రాజేశ్వర సార్ గారు రమణయ్య గారు వస్తున్నారు, శాప్ డైరెక్టర్లు, వారి గురించి మాట్లాడాలి అని అంటేనే నాకు తెలియదు సార్ అన్నట్టనే వెంటనే ఒకసారి యూట్యూబ్ చూడమన్నాడు. చూస్తేనే సారు మా సమకాలికల యూనివర్సిటీలో 2006లో అప్పుడే టిఎన్ఎస్ఎఫ్ నిర్మాణం జరుగుతుంది. వారు వేడైన పదునైనటువంటి భావజాలంతో యువతను ఎంతో ప్రభావితం చేస్తూ, నేను ఒక యూట్యూబ్ లో రాత్రి చూశాను, లోకేష్ గారి కోసం
ఎర్రనైన అవుతాను, స్వరమైన అవుతానని చెప్పి దృఢమైన బలమైన సంకల్ప ఫలంతో కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకురావడంలో రాష్ట్రమంతా పర్యటించి నిరంతరం పార్టీ ఆదేశాలే శాసనంగా ఒక తెలుగుదేశం కార్యకర్తగా అట్టడుగు స్థాయి నుంచి పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తూ వారి కార్యక్రమాలను ముందుకు నడిపిస్తూ యువతను ప్రయోగం చేస్తూ ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తూ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ క్రీడా చైర్మన్ పదవిని తీసుకోవడం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలని మన సీఎం గారి కళను నిజం చేయడంలో తరంతరం వారు శ్రమిస్తూనే ఉన్నారు. మరి ఇంత చిన్న వయసులోనే ఇంత అతిపెద్ద చైర్మన్ పదవిని పొందినటువంటి రవినాయుడు గారికి మన వెంకటగిరి అందరి తరపున మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మా దివ్యాంగులకు కూడా క్రీడల్లో కొంత భాగం అవకాశం కల్పించవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చింది. మీ రాక మాకు ఎంతో ఆనందమైంది సార్. అతిథులు, క్రీడాకారులు, ముఖ్యంగా పీఈటీస్ వాళ్ళ అందరికీ కూడా మా జిఎన్ఆర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ తరఫున ఆహ్వానం పలుకుతూ, ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్, ఆయన ఏషియాలోనే నెంబర్ 1 డాక్టర్. ఆయన సేవలు గత 6-7 సంవత్సరాలుగా వెంకటగిరిలో మా ట్రస్ట్ ఆఫీస్లోను, గంగోడి నాగేశ్వర గారి ఇంట్లోనూ, ఈ చుట్టుపక్కల ప్రాంతమే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉచిత సేవలు పొందడం మా ట్రస్ట్ తరఫున మేము అందించామని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈరోజు. ఇవే కాదు, ఇంకా చెప్పలేనటువంటివి. ఈవెన్ మున్సిపల్ కార్మికులకి వాళ్ళ డ్రెస్సులకి నేనే 50,000 రూపాయలు చెక్ ఎత్తుకొని పోయి ఇచ్చాను. వాళ్ళకి కొన్ని ఎక్విప్మెంట్స్ కావాలంటే మా ట్రస్ట్ తరఫున మేము అందించాం. బోర్డ్స్ కొన్ని అందించాం. ఇట్లా ఒకటిని కాదు, ఎన్నో కార్యక్రమాలు వివిధ రంగాల్లో మా ట్రస్ట్ తరఫున సేవలు అందించామంటే అది గంగోటి నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి సహృదయమే తప్ప మరొకటి కాదు. ఆయనకి వెంకటగిరి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఈ చర్యల వల్ల మీరు అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఆయన రావడం చాలా సంతోషదాయకం. ఆయనకి మా వెంకటగిరి తరఫున, మా జిఎన్ఆర్ ట్రస్ట్ తరఫున, యువసేన తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. నిజంగా ఆయన ఈ సంవత్సరం వచ్చిన దానికి మాకెంతో కళ వచ్చింది. అన్ని విధాలుగా ఇంకా ఎక్కువ బలం చేకూరింది. కొంచెం అనివార్య కారణాల వల్ల మా గౌరవ శాసనసభ్యులు గారు రాలేకపోయినారు అని చెప్పారు. నేను రాలేను కానీ మీరు అందరూ కానిచ్చండి అని. ఆయన కూడా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పన్నారు. అదేవిధంగా అంటే ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే అన్నీ వివరంగా మా సెక్రటరీస్ చెప్పినారు. ఈరోజు స్పోర్ట్స్కి అంటే నిజంగా చెప్పాలంటే మేము చూసాం రవినాయుడు గారిని. ఆ విధంగా ముందు ఫ్రంట్ లైన్ అంటే లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఫ్రంట్ లైన్లో ఉండి పోరాట యోధుడిగా మమ్మల్ని అందరిని కూడా నడిపించుకుంటూ పోయినటువంటి అత్యంత యువకుడు. మేము ఎక్కువగా పొగడకూడదు, మాకు భావి నాయకుడు అయినా. సో మేము వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ పార్టీ తరఫున. అదేవిధంగా ఏ పోలీసు ఎవరు చూసినా వాళ్ళు హైలైట్ అవ్వాలంటే మా రవినాయుడు గారిని తీసుకొని పోవాలి. అది రాత్రి అయినా పగలైనా ఇల్లు అయినా ఎక్కడ చూసినా ఎవరు వేసినారంటే రవినాయుడు గారిని తీసుకుపోయినారు. దాంతోపాటు మా వాడు కృష్ణ. అందరూ పాపం ఈ యువకులందరూ పడ్డ కష్టాలు చిన్న కష్టాలు కాదు, అసలు చెప్పలేము. ఇప్పుడే రాంబాబు గారు అంటున్నారు వాళ్ళు పడ్డ కష్టాలను నిజంగా ఈరోజు ఆ భగవంతుడు కరుణించి ఈ మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనకు గవర్నమెంట్ వచ్చి ఎంతో ఈ విధంగా బాహ్యంగా బ్రహ్మాండంగా సంక్రాంతి జరుపుకుంటున్నామంటే ఆయనే కారణం. నిజంగా ఆయనకి ఆ భగవంతుడు పోలేరమ్మ గారు, వెంకటాచలపతి గారు అందరూ ఆయుష్వాదాలు కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఆయన వచ్చిన దానికి ఆయనకి అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ 100 సంవత్సరాల నాటి క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయంగా ఉన్నారు.
అదేవిధంగా స్కూల్స్ కాలేజెస్ అన్నీ ఉన్నాయి, కానీ పీటీల కొరత చాలా ఉంది. పీడీల కొరత చాలా ఉంది. ఒకప్పుడు పీటీ మాస్టర్లు మమ్మల్ని పేరు చెప్పి రే రే అని చెప్పి పిలిచేవాళ్ళు. ఆ ఒక్క పీటీ మాస్టర్కి మేము తలొగ్గి రే అన్నా ఏమన్నా కూడా పోతా ఉండేవాళ్ళం. కానీ ఆ పీటీ మాస్టర్లే లేకుండా ఉన్నారు. దానివల్ల క్రమశిక్షణ తగ్గిపోయింది. మా సిఐ గారు బాధపడతా ఉంటారు, సార్ పీటీ మాస్టర్లు బాగుంటే పిల్లకాయలు బాగుంటారు, క్రమశిక్షణ బాగుంటుంది, మాకు తక్కువ పని ఉంటుంది అని అనుకున్నారు. కానీ పాపం పిల్లకాయలు చెడిపోతున్నారని చెప్పింది ఉంది. దయచేసి మీరు వాళ్ళందరి ఇది వెంకటగిరి పర్టికులర్గా కాలేజెస్కి హై స్కూల్స్కి పీటీ మాస్టర్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినట్టు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా మంది నాయకులను చూశాను కానీ రాజకీయాల్లో ఉంటూ సేవ చేస్తూ తర్వాత ఈ రాష్ట్రంలో నేను ఎక్కడికి పోయినా ఆయన శిష్యులు కనిపిస్తున్నాను. ఇప్పుడే సిఏ గారు చెప్పారు. అదేవిధంగా శాసనసభ్యులు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, పీఈటీలు ఉన్నారు, పీడీలు ఉన్నారు. వివిధ కేటగిరీలో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా కోదండరామయ్య గారు అంటే అమితమైన గౌరవం. ఈరోజు చిత్రపటాన్ని నివాళులు అర్పించుకుంటూ నిజంగా కోదండరామయ్య గారిని నిరంతరం పరితపిస్తూ ఉన్న ఈ శిష్య బృందానికి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకున్నాం. నేను చాలా క్రీడలు ఉన్నాయి, ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి, నాన్ ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి. దాదాపు మన రాష్ట్ర ప్రభుత్వం 68 క్రీడలు గుర్తించింది. ఈ 68 క్రీడల్లో ఏదైతే గురువు గారిని గుర్తుపెట్టుకొని ఈ స్థాయిలో టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఏకైక క్రీడ ఏదైనా ఉందంటే అది వాలీబాల్. ఆ వాలీబాల్ని ఇంత బ్రహ్మాండంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఎవరైతే నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా సెక్రటరీ రాంబాబు గారికి, కార్యవర్గానికి, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీకి, కోశాధికారులకి, కార్యవర్గ సభ్యులకు, పీఈటీలకి, కోచెస్కి, ఉషోదయ ఏదైతే ప్రిన్సిపల్స్ నుంచి ఏదైతే స్టాఫ్ ఉన్నారో ప్రతి ఒక్కరికి, అదేవిధంగా గ్రౌండ్ మెన్స్కి, రెఫరీస్కి, మా స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వారికి, వేదిక పైన ఉన్న ఏవైతే కూటమి నాయకత్వాన్ని వహిస్తూ ఈరోజు క్రీడలను ప్రోత్సహించడానికి సహకరిస్తున్న ఏదైతే ఏఎంసీ చైర్మన్ గారి నుంచి మండల పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లకి అందరికీ హృదయపూర్వకంగా క్రీడా అభిమానులకు, ముఖ్యంగా క్రీడాకారులకు ఈరోజు టీమ్స్ చూసా 28 టీమ్స్ బ్రహ్మాండంగా. ఇటు తమిళనాడు కానీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ, నెల్లూరు జిల్లా కానీ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి ఇచ్చేసిన ఎంటైర్ స్పోర్ట్స్ మెన్స్ కి ఆల్ ద బెస్ట్ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తుంది, క్రీడా అభివృద్ధికి సహకరిస్తుంది. ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి సాయి శక్తుల ప్రయత్నిస్తుంది. ఈరోజు మీరు అందరూ చూసే ఉంటారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. నాగేశ్వరరావు గారు కావచ్చు, చాలా మంది పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్స్, తర్వాత చాలా మంది క్రీడాభిమానులు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా క్రీడలను ప్రోత్సహించింది ఒకే ఒక్క ముఖ్యమంత్రి, అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 2002లో నేషనల్ గేమ్స్ పెట్టా, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టా. ఈ రాష్ట్రానికి ఈరోజు వివిధ ప్రాంతాలు ఆ రోజు అబ్దుల్ కలాం గారిని తీసుకొని వచ్చి ఈరోజు నేషనల్ గేమ్స్ అంటే ఇలా ఉండాలి, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు నేషనల్ గేమ్స్ అంటే ఏదో ఆ రాష్ట్రంలో పెట్టుకునే వాళ్ళు, ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి స్పోర్ట్స్ మినిస్టర్ పాల్గొని అసోసియేషన్లో, ఫెడరేషన్లో పిలిపించి ఇదే నేషనల్ గేమ్స్ అనేవాళ్ళు. కానీ నేషనల్ గేమ్స్ స్టాండర్డ్స్ మార్చిపించి ఈరోజు ప్రధానమంత్రులు పాల్గొంటున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు చూపించే చొరవ. దాని తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014-19లో కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళాం, పాలసీ తీసుకొని వచ్చాం. దాంట్లో భాగంగానే ఓజిలీలో ఈరోజు వాలీబాల్ అకాడమీ పెట్టాలని నాగేశ్వరరావు కావచ్చు, ఈరోజు మా సబ్ డైరెక్టర్గా ఉన్న మా పెద్ద ఆయన రమణరావు గారు కావచ్చు, అనేక మంది పెద్దలు ఆ రోజు ఏదైతే కోదండరామయ్య గారి కుమారులు కూడా ఆ రోజు
శ్రీధర్ గారు వాళ్ళు ముందుకు వచ్చారు. ఈ మధ్య శ్రీధర్ గారితో కూడా 3-4 మీటింగ్లు అయినాయి. ఈరోజు ఓజిలి ప్రాంతంలో ది బెస్ట్ అకాడమీ పెట్టి మనల్ని అక్కడే రెసిడెన్షియల్ అకాడమీ ఉంటే అక్కడే ట్రైన్ అవ్వగలిగితే ఈ రోజు దక్షిణాది రాష్ట్రాలకి ఈ ఓజిలి ప్రాంతం తలమానికంగా నిలబడుతుందని చెప్పి ఆలోచించి వాళ్ళ భూమి పర్చేజ్ చేసి స్పోర్ట్స్ అథారిటీతో ఎంఓయూ కూడా చేసుకోవడం జరిగింది. దానికి అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దానికి బిల్డింగులు కూడా ఫౌండేషన్ వేసి గోడలు వేస్తున్న తరుణంలో దురదృష్టవశాతం ప్రభుత్వాన్ని కోల్పోవడం ఆ ఓజిలి అకాడమీ ఈ రోజు నిర్మాణంలోనే ఆగిపోయింది. దాని మీద మళ్ళీ ఈ రోజు ఈ వేదిక ద్వారా మాటిస్తున్నాం. ఓజిలి అకాడమీని పునర్నిర్మాణం శ్రీకారం చుట్టాం. ఈ రోజు ఈ బడ్జెట్ సెషన్ తర్వాత టెండర్లు కూడా కాల్పర్ చేస్తాం. అది 10 కోట్లైనా 15 కోట్లైనా 20 కోట్లైనా దాన్ని పూర్తి చేసేస్తాం. పూర్తి చేయడంతో మేము ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక చాలా మంది పెద్దలు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు, నెల్లూరు అసోసియేషన్ లో ఉన్నారు. అదేవిధంగా మేము అసోసియేషన్ పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు దాన్ని మీరు తీసుకొని మీరు నిర్వహించాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఇంతకుముందే రమణరావు గారికి చెప్పాం, అదేవిధంగా గన్నబాబు గారు శాసనసభ్యులకు కూడా చెప్పాం, నాగేశ్వర అన్న గారికి చెప్పాం, రాంబాబు అన్న గారికి కూడా చెప్తున్నాం. మేము నిర్మాణం చేస్తాం. మీ ట్రస్ట్ ద్వారా మీ అకాడమీని రన్ చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తూ పిల్లల్ని బెస్ట్ గా ట్రైన్ చేయండి. ఓజిలిని వాలీబాల్ కి హబ్బుగా మార్చండి అని కూడా మేము తెలియపరుస్తూ, దాంతో పాటు వెంకటగిరి నాకు ఇష్టమైన నియోజకవర్గం. వెంకటగిరి నియోజకవర్గం చేనేత కార్మికులకే కాదు, చేనేత వర్గానికే కాదు, కళలకు కూడా ప్రసిద్ధి. ఈరోజు కళాకారులు పుట్టారు. ఈరోజు దాంతో పాటు నేను పాదయాత్రలో ఒక అమ్మాయిని చూసా. ఎవరు చాలా యాక్టివ్ గా ఉంది, చదువుకుంటా ఉంది. ఈ అమ్మాయి పాదయాత్రలో వచ్చింది, పార్టీ మీద అభిమానంతో వచ్చింది. ఈరోజు మిస్ ఇండియా కూడా ఈరోజు అమ్మాయి రాణించే పరిస్థితి ఉంది. వాళ్ళ తండ్రి కూడా మిస్ ఆంధ్ర కూడా రాణించే పరిస్థితి ఉంది. వాళ్ళ తండ్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు. దాంతోపాటు బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ కళా ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. దాంతో పాటు ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో నేను చదువుకున్న రోజుల నుంచి అన్ని రంగాల్లో బాగా చదువుకుంటున్న పిల్లలు కూడా వెంకటగిరిలో ఉన్నారు. బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఈరోజు ట్రస్టుల ద్వారా, చారిటీల ద్వారా, వివిధ సంఘాల ద్వారా ఈరోజు ఇలా పిల్లలు చాలా మంది ముందుకు సాగే పరిస్థితి ఉంది. నేను కూడా అప్పీల్ చేస్తున్నాం. గ్రౌండ్ లో ఈరోజు రోడ్డు ఎంతవరకు వేయచ్చో ఏంటో నాకైతే దాని విధి విధానాలు లేదు. ఎందుకంటే గ్రౌండ్స్ మేము ఒక జీవో తీసుకొని వచ్చాం. ఈరోజు గ్రౌండ్స్ లో క్రీడాకారులు, వాకర్స్ తప్ప మిగతా అదర్ యాక్టివిటీస్ నిర్వహించుకుందని జీవో తీసుకొని వచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. ఈరోజు ఐజీఎంసీ స్టేడియం కానించి ఏ స్టేడియం అయినా క్రీడలకు మాత్రమే ఉపయోగించాలి. అయితే రోడ్ వేయడం వల్ల క్రీడాకారులకు ఎంతవరకు ఇబ్బంది వస్తుందో దాన్ని సైట్ తీసుకొని రావడం ఏంటనేది గౌరవ శాసనసభ్యులతో కూడా మాట్లాడి, నాగేశ్వర వీళ్ళందరితో పెద్దలతో కూడా మండల పార్టీ అధ్యక్షులతో మాట్లాడి ఇట గ్రౌండ్ కి ఇబ్బంది లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, దాంతో పాటు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఎలా చేయాలనేది కూడా మేము గౌరవ శాసనసభ్యులతో కూడా మాట్లాడతామని కూడా తెలియజేసుకుంటూ, దాంతో పాటు 28 ఈరోజు టీమ్స్ ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు 28 టీమ్స్ రావడం అంటే చిన్న విషయం కాదు. ఇది బ్రహ్మాండమైన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ అయినా, జాతీయ స్థాయి టోర్నమెంట్ అయినా దాదాపు వచ్చేది 15-20 టీమ్స్ వస్తాయి. కానీ 28 టీమ్స్ ఇక్కడికి రావడం అంటే చిన్న విషయం కాదు. బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్ కి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ, నోటిఫికేషన్ అయినా 100కు 3 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీ నిర్ణయం తీసుకునింది. దాంట్లో భాగంగానే 421 పోస్టులు మొన్న డిఎస్సిలో లోకేష్ గారు ప్రకటించిన డిఎస్సిలో 421 పోస్టులు క్రీడాకారులకు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 600 పోస్టుల పైన నోటిఫికేషన్ ఇస్తే 42 ఉద్యోగాలు ఈరోజు క్రీడాకారులకు కేటాయించడం జరిగింది. ఇంకా ఏ నోటిఫికేషన్ అది గ్రూప్ 1 గ్రూప్ 2 లేకపోతే మెడికల్, రెవెన్యూ. Great honor, sir. Wish you all success. నేషనల్స్ లో మెడల్ సాధించిన మల్లికార్జున్ గారిని కూడా మీరు మీ అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను సార్. వచ్చి భవిష్యత్తులో కూడా బాగా రాణించాలని ఈరోజు చంద్రశేఖర్ గారు 800 అథ్లెటిక్స్ లో రాణిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయనకి ఈ స్పోర్ట్స్ అథారిటీ తరఫున అభినందనలు కూడా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలని
నేషనల్ ఛాంపియన్గా నిలబడాలని చెప్పి కోరుకుంటూ చంద్రశేఖర్ గారికి అభినందనలు కూడా తెలియజేసుకుంటాం. Thank you so much for your తమ్ముడు దగ్గర పోమా. తెలుగేనా? ఎప్పుడు తెలుగు ఏ జిల్లా? శ్రీకాకుళం. all ready, all ready. First service by our staff chairman. బయట అతని ప్లేయర్ అతనా ప్రసాద్ సార్ సిఐ గారు మీరు వెనకాల సార్ సిఐ గారు మధ్యలో తీసుకుపోండి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. రాజు వెంకటగిరి వర్సెస్ ఐఐటి. సార్ అడుగుతున్నాను సార్, అందరూ ఒకసారి సార్ అడగరండి సార్. సార్ ఫుల్ ఫ్రేమ్ వేసుకోండి సార్. శ్రీనివాస్ రెడ్డి సార్ గుడ్ ప్లేయర్. వెల్ సర్వీస్. మీ వ్యాపారానికి సరైన స్థలం కోసం ఎదురు చూస్తున్నారా? తిరుపతి జిల్లా వెంకటగిరిలో మీ కళల ఆఫీస్ కి అద్భుతమైన చిరునామా. గుంటకట్ట వద్ద రెయిన్బో స్కూల్ మిద్దెపైన ప్రతి అంతస్తు 2800 చదరపు అడుగుల విస్తీర్ణంతో విశాలంగా అత్యుత్తమ గాలి, వెలుతురు సదుపాయాలతో 2వ మరియు 3వ అంతస్తులు అద్దెకు సిద్ధంగా ఉన్నాయి. క్లినిక్స్, హాస్పిటల్స్, ల్యాబ్స్, బ్యాంకులు లేదా కోచింగ్ సెంటర్లకు ఇది పర్ఫెక్ట్ లొకేషన్. మీ వ్యాపారాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన వేదిక. అత్యాధునిక సౌకర్యాలు మీకోసం, లిఫ్ట్ సౌకర్యం, కస్టమర్ల కోసం విశాలమైన కార్ పార్కింగ్. అంతేకాదు, నిరంతర భద్రత కోసం సీసీటీవీ, హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు ప్రతి అంతస్తులో వాష్రూమ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆలస్యం చేయకండి. మీ వ్యాపార విజయానికి తొలి అడుగు ఇప్పుడే వేయండి. ఇప్పుడే సందర్శించండి. సంప్రదించండి. వాట్సాప్ శ్రీకుమార్ 63025 06685.